నెల్లూరు జిల్లా కోవూరు మండలంలోని రుక్మిణి కళ్యాణ మండపం నందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు పార్లమెంటు అభ్యర్థి శ్రీ వేణుంబాక విజయ్ సాయి రెడ్డి పరిచయ కార్యక్రమంలో వేణుబాక విజయ్ సాయి రెడ్డి, ఎంపీ బీదా మస్తానరావు ఎమ్మెల్సీ మరియు వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి పాల్గొన్నారు. నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయ్ సాయి రెడ్డి మాట్లాడుతూ పెద్దలకు సభాధ్యక్షులు ప్రసన్నకుమార్ రెడ్డి గారికి, శాసన మండలి సభ్యులకు, పార్లమెంట్ సభ్యులకు, నాయకులకు, ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను. నిన్న ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీస్ కార్గో విషయంలో ఎంతో తోడ్పడుతుంది, మనకు కనెక్టివిటీ పెరుగుతుంది, ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అన్నటువంటి ఉద్దేశంతో ఈ దగదత్తి దగ్గర ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ని నేను ఈ యొక్క సివిల్ ఏవియేషన్ అంటే విమానయాన శాఖ పార్లమెంటరీ కమిటీకి చైర్మన్గా అధ్యక్షత వహిస్తున్నాను. నాకు ఇది నా సబ్జెక్టే కాబట్టి, నా పరిధిలోకి వస్తుంది కాబట్టి ఇది ప్రయారిటీ మీద టేకప్ చేసి నెల్లూరు జిల్లాకి విమానాశ్రయం వచ్చేలా కృషి చేస్తానని మీ అందరికీ ఇక నెల్లూరు ప్రాంత అభివృద్ధికి ముఖ్యంగా దోహదపడేటటువంటిది నెల్లూరు ఔటర్ వాటర్ స్కీమ్ 85 కోట్లు శాంక్షన్ అయిన పని మొదలైంది. ఇది మీకు ప్రసన్నకుమార్ రెడ్డి నాలో చాలా ప్రతి ఒక్కరికి నచ్చినటువంటి ఒక విషయం ఉంటుంది. నేను అబ్జర్వ్ చేస్తా ఉన్నాను, క్రమశిక్షణ. ఏ పని చేసినా అది ఏ కార్యక్రమమైనా కావచ్చు, వ్యక్తిగతంగా కానీ అటు రాజకీయంగా కానీ ఏ రకంగా ఏ కోణంలో నుంచి చేసినా చాలా సిస్టమేటిక్ గా, ప్లాన్డ్ గా, క్రమశిక్షణతో చేయడం అనేటువంటిది ఆయనలో ఉన్నటువంటి గొప్ప. ఈ రోజుల్లో ఆ క్రమశిక్షణ, ఆ నిబద్ధత, పని చేయాలన్నటువంటి తపన, తను అనుకున్నటువంటిది సాధించాలి అన్నటువంటి కోరిక, ప్రజలు ఏదైతే అవసరాలు ఉన్నాయో అవసరాలను గుర్తించి ఆ అవసరాలను తీర్చాలి అన్నటువంటి తపన చాలా కొద్ది ప్రారంభ రాజకీయ నాయకుల్లో ఉంటాయి. కానీ ప్రసన్నకుమార్ రెడ్డి అనే విషయంలో ఆ లక్షణాలన్నింటినీ కూడా ఆయన ఉనికి కూర్చుకున్నారు. తప్పకుండా ఆయన్ని శాసనసభ్యుడిగా, నన్ను పార్లమెంట్ సభ్యులుగా మీరు ఎన్నిక చేసుకుంటారన్నది ఎన్నిక చేసుకుంటారన్నది ఆశిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటాము. ఇక రాజకీయ అభివృద్ధి విషయానికి వస్తే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 4 సంవత్సరాల 10 నెలల కాలంలో మనం సాధించినటువంటి అభివృద్ధి, మనం పేదలకు, బడుగు బలహీన వర్గాలకు చేకూర్చినటువంటి లబ్ధి, ఇవి రెండిని కూడా మనం చూపించి ఈరోజు 2024 ఎన్నికలకు మనం సిద్ధమయ్యాం. ఈ యొక్క అభివృద్ధి సంక్షేమ పథకాలే కాదు, మనం ఈరోజు ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాం. అభివృద్ధి విషయానికి వస్తే గతంలో నేను చెప్పినట్లుగా ప్రతిపక్షాలన్నీ కూడా విమర్శిస్తా ఉన్నాయి, కానీ ఆ విమర్శలో వాస్తవం లేదు. మనం సంక్షేమ పథకాలకి ఏ రకంగా అయితే ముఖ్యమంత్రి గారు ప్రాధాన్యత ఇచ్చారో అభివృద్ధికి కూడా అలాంటి ప్రాధాన్యత మనం ఇస్తా ఉన్నాం. అలాంటి ప్రాధాన్యత ఇచ్చామే కాబట్టి, అభివృద్ధి సాధించాం కాబట్టి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి తలసరి ఆదాయం మీరు 2014-19లో మీ యొక్క 1,67 లక్షల కుటుంబాలు ఏదైతే రాష్ట్రంలో ఉన్నాయో వాటి ఇన్కమ్
2014-19తో పోల్చి చూసుకుంటే ఇంచుమించుగా అది రెండింతలు మూడింతలు అయింది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో.